ఈరోజు మనం అసలు ఏ టైంలో సెక్స్ చేస్తే పిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తే అది కూడా దాని గురించి కూడా డిస్కస్ చేస్తున్నాము. అండ్ ఏ పొజిషన్లో ట్రై చేస్తే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మెడికల్ టెర్మినాలజీలో దీని గురించి ఎలా ఉంది దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist from Hyderabad. Generally, pregnancy రావాలి అంటే నార్మల్లీ మా ప్రకారంగా అయినది చాలా మంది ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అంటే గైనిక్ సైడ్ నుంచి కానీ ఎక్కువ ఫర్టిలిటీ అంటే రిప్రొడక్టివ్ మెడిసిన్ డాక్టర్స్ అనేది ఏంటంటే ఈ ఫర్టైల్ పీరియడ్స్లో మీరు ట్రై చేస్తే బాగుంటుంది అని చాలా కామన్గా చెప్తుంటారు. ఈ అంటే ఒక డే 10 నుంచి డే 20th మధ్యలో ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ రేట్స్ ఎక్కువగా ఉంటాయని వాళ్ళ ఎప్పటి నుంచో వస్తున్న కామనెస్ట్ కాన్సెప్ట్. కానీ ఇప్పుడు వచ్చిన ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ అంటే ఇప్పుడు వేరే కంట్రీస్లో అంటే ఇప్పుడు నేను యూఎస్లో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న కామనెస్ట్ ఒపీనియన్ ఏంటి అంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే అంటే ఈరోజు సైకిల్ అయిపోతే, ఈరోజు మెన్సెస్, ఈరోజు బ్లీడింగ్ అవ్వడం ఆగిపోతే ఈరోజు నుంచి నెక్స్ట్ మళ్ళీ సైకిల్ వచ్చే వరకు ప్రతి ఆల్టర్నేట్ డే మీరు సెక్స్ చేస్తే ప్రెగ్నెన్సీ రావడానికి చాలా హై ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఎందుకు అంటున్నామంటే అన్లెస్ అంటే డైలీ మనము స్కానింగ్ చేసి చూస్తే తప్ప ఏ రోజు ఫాలికల్ గ్రో అవుతుంది, ఏ రోజు ఫాలికల్ రప్చర్ అవుతుంది అనేది అంత ఈజీగా చెప్పలేము. కొంతమంది పేషెంట్స్లో డే 2 ఆఫ్ ది సైకిల్లో కూడా రప్చర్ అయిన సందర్భాలు ఉంటాయి. సో మీకు ఏ టైంలో ఈ ఎగ్ రప్చర్ అవుతుంది అనేది అంత ఈజీగా అర్థం కాదు. ఒక డైలీ మీరు ఒక గైనకాలజిస్ట్ దగ్గర వెళ్ళి స్కాన్ చేసుకుంటుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. కానీ నార్మల్గా ట్రై చేసేవాళ్ళు ఇలా ట్రై చేసినప్పుడు మంచి ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఓన్లీ వన్స్. ఎందుకు ఓన్లీ వన్స్ అంటాను అంటే ఒక్కసారి స్పర్మ్ లోపలికి వెళ్ళిన తర్వాత స్పర్మ్ లోపట్ల సర్వైవ్ అయ్యే టైం 48 hours వరకు సర్వైవ్ అవుతుంది. సో ఒక్క రోజులో 2 సార్లు చేసిన వేస్ట్ అండ్ ఈ రోజు చేసి రేపు చేసిన వేస్ట్. సో ఎవ్రీ 48 hours మనము ప్రయత్నం చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ జనరలీ ఇంతకుముందు వీడియోలో మనం డిస్కస్ చేసినట్టు స్పర్మ్కి లిక్విఫాక్షన్ టైం ఉంటుంది. అంటే నార్మల్ వీర్యం కంప్లీట్గా లిక్విఫై అంటే నీళ్ళలాగా అయిపోవడానికి ఒక 2 minutes నుంచి 1 hour వరకు సమయం పడుతుంది. ఒక్కొక్క ఇండివిజువల్ టైమింగ్ ఉంటుంది. సో అంటే ఒక్కసారి వీర్యం లోపలికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఒక 1/2 hour నుంచి 1 hour వరకు బెడ్ మీదనే ఉండాలి. నడుము కింద పిల్లో ఉంటే ఇంకా మంచిది. ఎందుకంటే స్పర్మ్ యాంటీ గ్రావిటీ అంటే కాళ్ళు కిందిగా ఉంటే ఏదైతే వీర్యం లోపలికి పోయిందో అది బయటకు వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా లెగ్ ఇలా ఉంటే అంటే కింద ఒక పిల్లో ఉంటే యాంటీ గ్రావిటీ అంటే కాలు పైకి ఉంది కాబట్టి వీర్యం లోపలికి డౌన్ అంటే గ్రావిటీ ద్వారా కిందికి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ రావడానికి చాలా హై స్కోప్ ఆఫ్ ఛాన్సెస్ ఉంటాయి. సో చాలామంది అడుగుతుంటారు, సార్ ఇంకా ఎలాంటి టెక్నిక్స్ అంటే ఎలా చేస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో చాలా వరకు ఎక్స్పర్ట్ ఒపీనియన్స్ ఏం చెప్తారంటే ఉమెన్ ఆన్ ది ఎడ్జ్ ఆఫ్ ది బెడ్ అంటే ఒక ఎడ్జ్ మీద ఉమెన్ ఉండి హస్బెండ్ అనే పర్సన్ నిలబడి చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా పొజిషన్ వస్తుంది కాబట్టి అంగం ఇలా లోపలికి పోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇది ఈజీగా గ్రావిటీ సైడ్ పోతుంది కాబట్టి దీనిలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ పొజిషన్ ఉమెన్ ఆన్ ది కార్నర్ ఆఫ్ ది బెడ్ అంటే ఉమెన్ అనేది ఒక బెడ్ కార్నర్ పైన పడుకొని ఉంటే మెన్ నిలబడి చేస్తే ఎక్కువ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటాయి. ఓన్లీ దీంట్లో అంత లాజికల్ ఏం లేదు. ఇట్ ఈస్ జస్ట్ గ్రావిటీ. నార్మల్ గ్రావిటీతోని డైరెక్ట్ అంగం పొజిషనింగ్ ఇలా ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద బెస్ట్. అంటే మా వరకు అయితే ఒకటి సాటిస్ఫైడ్గా మీరు సెక్స్ చేసుకోవచ్చు. దీంట్లో ఇది ప్లెజర్ కోసం కాదు కాబట్టి ఇది ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఇలాంటి పొజిషన్ ట్రై చేస్తే మంచి సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద వచ్చే నంబర్కి మీరు కాల్ చేయొచ్చు, లేకపోతే కింద కామెంట్స్లలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.